ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మనకి తిరుమలగిరి రోడ్డుకి వెళ్తుంటే మన పక్కనే ఒక నర్సరీ అయితే కనపడింది. ఇక్కడ చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. ఇండోర్ అంటున్నారు, అవుట్‌డోర్ అంటున్నారు, రోజెస్ అంటున్నారు, మందారం అంటున్నారు. ఇక్కడ చాలా మొక్కలైతే ఉన్నాయి. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? వాటి రేట్లు ఏంటి అనేది లోపలికెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? మహేష్. మహేష్. నా పేరు ప్రేమ్ కుమార్. మేము ఐ డ్రీమ్ నుంచి వచ్చాము. సో ఇక్కడ మాకు ఏమేమి మొక్కలు ఉన్నాయి చెప్తారా? ఇండోర్ అవుట్డోర్ మొక్కలు కనబడతాయండి మీకు. ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు ఉంటాయి. ఇండోర్ లో ఏమున్నాయి చెప్తారా ఒకసారి? ఇండోర్ కి మాకి ఇండోర్ పీస్ లిల్లీ, ఆంతూరం, జేడు, ఓకే, డైఫాన్స్. ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ ఇటువైపు? ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అవుట్డోర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇండోర్. ఓకే, మనం ఎలా పూల మొక్కలు అవి. ఓకే, మనం ఎలాగ అవుట్డోర్ లో ఉన్నాం కదా, ఒకసారి చెప్తారా ఏమేమి ఉన్నాయో మొక్కలు, వాటి పేర్లు? అవుట్డోర్ అంటేనేమో ఆర్కే బాంబ్స్, రసాయన రసాయన. ఏవి రసాయన? ఎలిఫెంట్ లీవ్స్ అండి, అవి పింక్. ఓకే, ఎలిఫెంట్ లీవ్స్ అండి. ఆ ఫిడిల్ పిక్కులు గిట్ట ఇండోర్ పెట్టుకోవచ్చు అంటే అవుట్డోర్ పెట్టుకోవచ్చు అవి. ఓకే, ఇవి స్నేక్ ప్లాంట్ అవుట్డోర్ టు ఇండోర్ రెండు విధాలలో వస్తుంది. ఇవి రసాయన గిట్ట ఇండోర్ టు అవుట్డోర్. మనీ ప్లాంట్ అనేది. మనీ ప్లాంట్. ఓకే, సెమీ షేడ్ లో పెట్టుకుంటాం. ఇంకేమో ఉన్నాయి చూపిస్తారా? హ్యాంగింగ్స్ అండి ఇవి. హ్యాంగింగ్స్ సెమీ షేడ్ లో పెట్టాలి. జనతా గ్యారేజ్ మూవీలో ఉంటాయి ఎక్కువ. అవునండి, ఇవన్నీ అవుట్డోర్. ఇవి కూడా అవుట్డోరేనా? వీటి పేర్లు ఏమైనా చెప్తారా ఒకసారి? ఉజాల్ అండి, చెనడోల్ అండి, ఇది అదైతేనే పెన్నాస్ అంటారండి, 3 వారాలు అండి ఇది. బంతులు అది సీజనల్స్ అండి ఇది. ఈ బిల్ల కోటన్ అండి, క్రోటన్స్ అండి ఇవి. అదేమో ఎల్కోనియన్ అండి. రోజ్ ఫ్లవర్స్ చాలా ఉన్నట్టు, చాలా రకాలు ఉన్నట్టున్నాయి. రోజ్ ఉన్నాయండి, మల్లెలు ఉన్నాయండి. చూద్దాం, ఇక్కడ కూడా చాలా ఉన్నట్టున్నాయి ప్లాంట్స్. ఇక్కడ అన్ని తులసి మొక్కలు ఉండవు. తులసి మొక్కలు ఇవి ఇందాక చెప్పారు కదా, వీటి పేర్లు, వాటి అవే క్రోటన్స్ అండి. అవి ఇవి చిన్న మొక్కలు, అవి పెద్ద మొక్కలు. ఓకే, అది తమలపాకు అండి, ఇది పాన్ తినేది. ఓకే, ఇది తులసి మొక్క అండి. దేవాలయం యూజ్ చేసేదో చెప్పారు ఇందాకేంటి? దేవునికి పూజ చేస్తారండి. ఇందులో 2 తులసిలు ఉంటాయండి. ఒకటి లక్ష్మీ తులసి ఉంటుంది, కృష్ణ తులసి ఉంటుంది అండి. దానికి దీని డిఫరెన్స్ ఏంటి? కృష్ణ తులసి ఏమో, లక్ష్మీ తులసి ఏమో మనము మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో పూజ చేస్తారు అన్నమాట. అవేమో మాడివాడస్. తులసిలోనే 2 రకాలు ఉంటాయి. ఇది జేడ్ అండి, గుడ్ లక్ ప్లాంట్ అండి. గుడ్ లక్. ఇదేమో మారేడ్ అండి, ఇవి శివుని పూజ చేస్తారండి. శివుని పూజ. ఇవన్నీ అవే అండి. ఇవన్నీ అవే. ఇదేమో రోజ్ మేరీ అండి. ఇవి రోజ్ మేరీ అండి. బిర్యానీ ఫైసి. ఓకే ఓకే, వంటలో పెట్టాను. అలానే ఏరు గిట్ట ఉపయోగపెడుతుంది అంట. ఇవన్నీ పండ్ల మొక్కలు అండి. పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయి చెప్తారా? జామ ఉందండి, ఆపిల్ ఉంది. యాపిల్ కూడా ఉందా? యాపిల్ ఎక్కడ పడితే అక్కడ పండుతాయా? పండుతాయండి, పండేటివే. ఇది ఈ యాపిల్ మొక్క గ్రాఫ్టింగ్ ఉంటుంది అనమాట. ఇది గ్రాఫ్టింగ్ ఉంటుంది కాబట్టి కాస్తాయి అనమాట. ఎక్కడన్నా పండితే ఇంకే మొక్కలు. బత్తాయి ఉందండి, పనస ఉంది, స్టార్ ఫ్రూట్ ఉంది, వాటర్ యాపిల్ ఉంది, నిమ్మ ఉంది. ఇవి ఏ భూమిలో పండుతాయి? ఇవి ఎక్కడైనా పండుతాయండి, కుండీలో పెట్టి గిట్ట పెంచుకోవచ్చు అండి. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కడియాన్ నుంచి వచ్చిందండి. కడియాన్ నుంచి వస్తుంది. ఎంత పడుతుంది మనకి దీని రేటు? దీని రేట్ అయితేనేమో మామూలుగా అయితేనేమో 180 రూపీస్ అండి. ఇది 180 రూపీసా? మామూలుది అయితే. ఇది అయితేనేమో 250 రూపీస్ అండి. దానికి గ్రాఫ్టింగ్ అనమాట. ఓకే, మామూలు అది కూడా యాపిల్ చెట్టేనా? అది యాపిల్నే ఉంటుంది, మామూలుది లేదండి, అది అయిపోయింది. దానికి దీని డిఫరెన్స్ ఏంటి? ఇది గ్రాఫ్ట్ అవుతుంది, అది మామూలుగానే ఉంటుంది. గ్రాఫ్ట్ అంటే మీకు చిన్న దాంట్లోనే కాయలు వస్తాయి అన్నమాట. ఓకే, చిన్నప్పటి నుంచే కాయలు వస్తాయి. దానికైతే పెద్ద అయినాక కాయలు అవుతాయి. ఇవేమో జామ. ఇది జామ ఉంది చూసానా? ఇది గ్రాఫ్ట్ అయింది కాబట్టి నీకు కాయలు అవుతున్నాయి అనమాట. లేదనుక అదేదో గ్రాఫ్ట్ కాకపోతే పెద్ద చెట్టు అయినాకనే అవుతాయి. కాయ అప్పుడే కాయలు కాసేస్తున్నాయి కాబట్టి. ఇంకా ఇంకా ఇంకేమున్నాయి ఇక్కడ? మా అరటి మొక్కలు ఉన్నాను, బిర్యానీ ఆకు ఉందండి. బిర్యానీ ఆకు ఏ బిర్యానీకి చూపిస్తారు? అక్కడ ఉంది, అక్కడ ఉన్నది అదండి. సపోటా. అది సపోర్ట్ అక్కడ ఉంది. ఇది సపోటా. అది సపోర్ట్. ఇదేమో వాటర్ యాపిల్ అండి, చిన్నవి ఇవి. వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అంటే ఏ కలర్? గ్రీన్ కలర్ ఉంటాయి, బేబీ పింక్ లో ఉంటాయి. ఇది అంజీర్ అండి. అంజీరా అంటే అంజీర్ అదాని ఒక పండు అనమాట.
అంజీరకాయ, ఇవి దానిమ్మకాయ. దానిమ్మది అవన్నీ గ్రాఫ్టెడ్ అనమాట. ఓకే, ఇవి ఎంత రేటు పడతాయి అన్న? అది 250 రూపీస్ అండి. 250 రూపీసా? ఓకే, గ్రాఫ్టెడ్ ఏ చెట్టు అయినా కానీ 250 రూపాయలు, నార్మల్ అయితే 150 రూపీస్. గార్డెన్ల కన్నా లేదంటే ఓకే, ఇంటి ముందర పెద్ద మొక్కలు ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి పెద్దవండి. చెట్లు కూడా అవుతాయి ఇవి. మామూలు షో అనమాట, చెట్ల లెక్కలు అంటే అవి అనమాట. చెట్ల ఫాస్ట్ వెళ్ళే ఎడిపచ్చి ఏరియాలు అవైతే మనకి చెట్లు లాగా కనపడతాయి. ఇవైతే నార్మల్ గా. బ్రో ఇదేం చెట్టు ఏంటిది? ఉసిరి మొక్క అండి. అది ఉసిరికాయలా? ఇది నార్మల్ చెట్టా లేకపోతే గ్రాఫ్టింగ్ అండి? గ్రాఫ్టింగ్. ఇది ఎంత పడుతుంది? ఇది అయితే 150 రూపీస్ అండి. ఇది గ్రాఫ్టింగ్ అయినా 150. మామూలు అయితే ఇది ఇంకా తక్కువ రేటు పడుతుందా? 100? మామూలు అయితేనేమో తక్కువ ఉంటుంది, 60 రూపీస్ లో ఉంటుంది. ఓకే, ఇంకా చాలా తక్కువ. ఇంకేం మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఉసిరికాయ కాకుండా? ఇవి మామూలు రోడ్డు మీద కనపడతాయి కదా, ఇవి కూడా అమ్ముతారా? అమ్ముతారు. అవి ఎంత పడతాయి? ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. ముళ్ళలో లేకుండా ఉండేటివి అయితేనేమో 850 అలా రంగులు పట్టి. ఓకే, ఇలా ప్యాకెట్లు ఉండేది అయితే 180 రూపీస్ ఉంటుంది. భోగం బిల్ల అంటారండి. భోగం బిల్ల. అది ఎల్లో కలర్ అంతే, వైట్, పింక్, ఎల్లో కలర్ ని బట్టి ఉంటుంది. మోర్ పంకి. ఇవి దేనికి? జస్ట్ క్రిస్మస్ ట్రీ కానీ అలా మాట్లాడతారు కానీ ఇదే అనమాట. బ్రో ఈ పూల మొక్కలు ఉన్నాయి కదా, ఇవి ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి? గులాబీ ఉందండి, మల్లె ఉంది, మందార ఉందండి, పెంట్ హౌస్లు ఉన్నాయి. పెంట్ హౌస్ దాని పేరు పెంట్ హౌసా? ఏదో మొక్క పేరు చూపిస్తాను. దాని పేరు పెంట్ హౌసా? పెంట్ హౌస్. స్మెల్ వస్తాయి బ్రో ఏమన్నా? అవి అంతే, పువ్వులు అంతే, బార్డర్ మొక్కలు అనమాట. బార్డర్ మొక్కలు. మందార అండి. మందారం. ఓకే. టికమ్ అండి. ఎల్లో ఉంటది, ఆరెంజ్ ఉందండి. గ్రీన్ కలర్. అందులో పింక్ ఉంటది, ఆరెంజ్ ఉందండి, ఎల్లో ఉంది, రెడ్ ఉంది. 3 రంగులు ఉన్నాయి. డివైడ్ పెట్టుకోవచ్చు ఏది కావాలంటే. పైకాస్ అండి. పైకాస్ అవి పెన్సిల్ అండి. ఇవన్నీ అవుట్డోర్ లో పెట్టుకునేటివి అండి. అవి మందార అండి మొత్తం మందార. అవి అయితేనే ఆర్కే ఫాన్స్ అండి. ఆర్కే ఫాన్స్ సిమ్మి షేడ్ లో ఉండేటట్లు పెట్టుకోవాలండి. మందార్లో కలర్స్ ఏమేమి ఉంటాయి మామూలుగా మనకి? మందార్లో అన్ని కలర్లు ఉంటాయండి. ఆరెంజ్, ఎల్లో, పింక్, బేబీ పింక్, వైట్. మందార స్మెల్ వస్తాయా? మందార స్మెల్ ఏమి ఉండదు. స్మెల్ వస్తే రోజ్ ఫ్లవర్ ఒకటే వస్తాయి కదా? రోజు ఉంటదండి, మల్లె ఉంటది, పారిజాతం ఉంటది. పొద్దున్నే పూసి కింద పడిపోతాయి. కింద పడినట్టు దేవునికి పెడతారు అనమాట. కింద పడిన దేవుడికి పెడతారు అనమాట. వాళ్ళు కింద పడిన దేవుడికి పెట్టకూడదు అంటారు కదా? అది పడిన తర్వాతనే మనం తెంపుకుని ఉండదండి, తెంపనీక లేకుంటది. అది 5:30 లోపలనే కింద పడిపోతాయి అవి. ఓకే, మార్నింగ్ కింద పడిపోతాయి. మైసూర్ మల్లె అండి అది. మైసూర్ మల్లె, గోవర్ధన్ అని అంటారు, మైసూర్ మల్లె అంటారు అదాన్ని. అవన్నీ గంట మందారం. ఇది మొరం అంటారు. ఏ పిచ్చి మొక్కలా ఉన్నాయి ఇవి? స్మెల్ వస్తుంది. ఇవి కూడా స్మెల్ వస్తాయి. పూలలో పెట్టి కడతారు అనమాట, పూల మాలలు. ఆకులు నలపాలి అనమాట. ఏదో ఫ్లేవర్ వస్తుంది ఇది. దాన్నే పూల మాలలో కడతారు అనమాట. ఓకే, మాల మధ్యలో కడతారా? ఇవన్నీ గంట మందారాలు. గంట మందారం. కాగడ మల్లె అండి. ఇది స్మెల్ ఏమి ఉండదండి. స్మెల్ ఉండవు. అలా పూల లెక్కలు పూస్తూ ఉంటాయి అన్నమాట, మల్లె పూల లెక్కల. ఇవన్నీ కరేపాకు, తమలపాకు అంటే ఇదే కిల్లి కదా? తమలపాకు, కరేపాకు అండి, శంకు పుష్పం అండి. ఇవి శంకు పుష్పం ఇదేనికి వాడతారు? శివునికే పూజ చేస్తారు. పూలు పూస్తాయి. పూలు వస్తాయి అవి పొద్దున్న వస్తాయి. పూలు అన్ని వస్తాయి కానీ ఇప్పుడు లేవు అనమాట, వచ్చి పోతుంటాయి అనమాట. మళ్ళీ మందారంలా ఉన్నాయి. మందారం, నాటు మందారాలు అలా. అవేమో హైబ్రిడ్ అనమాట. ఇవి మామూలు. ఇవి మామూలు. ఎప్పుడప్పుడు కాస్తాయి వీటికి పూలు? అది దేనికైనా ఎప్పుడు అనేది ఏం లేకుండా. దానికి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటదండి, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది అనమాట. ఇది చెట్టు అవుతుంది అనమాట. ఈ చెట్టు అయితే అదేమో కుండీలో పెట్టి పెంచుకునేటివి అనమాట. కుండీలో పెట్టుకుని ఈ చెట్లు అయిపోతుంది. ఇప్పుడు ఇందా మనం పూల మొక్కలు చూసాం కదా, ఇవేంటి ఇవి? ఇవన్నీ ఇండోర్ అండి. ఇక్కడ నుంచి అక్కడ ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి చెప్తారా? ఇండోర్ పీస్ లీల్ ఉందండి, పీస్ లీల్ ఉన్నాయండి, ఆంతురం ఉందండి, జీజీ ఉందండి. జీజీ. వీటి వల్ల మనకి ఏం ఉపయోగం? పీస్ లిల్లీ, జీజీ, ఆంతురం అండి, అన్ని ఆక్సిజన్ ప్లాంట్లు అండి. ఇవన్నీ ఇండోర్ అనేది మొత్తం ఆక్సిజన్ ప్లాంట్లు అనమాట. వీటి వల్ల మనకి ఆక్సిజన్ బాగా వస్తుంది. ఎయిర్ ప్యూరిఫై చేస్తారండి. ఎయిర్ ప్యూరిఫై చేస్తారు. వచ్చే గాలిని అది కొంచెం ప్యూరిఫై చేసి మనకి ఇంకొంచెం మంచి ఇస్తాను. ఇవి ఎంత రేట్ లో ఉంటాయి మనకి? ఒక్కొక్కటి ఒక్కొక్క దాని రేట్ ఉంటుందండి. సుమారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది?
ఇది 250 నుంచి స్టార్టింగ్ ఉంటుందా? 550 వరకు ఉన్నాయి. ఓకే. ఇటు పేరు ఏం పేరు చెప్పారు? పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ. ఇది బ్యాంబో పామ్ అండి. ఇది బ్యాంబో. స్నేక్ ప్లాంట్ అండి. ఇది స్నేక్ ప్లాంట్. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్లు అండి. ఇవి ఇది భలే ఉన్నాయి రంగులుగా. ఇవన్నీ కలాంచల్ అండి. కలాంచల్. ఓకే. ఇవన్నీ సక్లెన్స్ అండి. డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్స్ ఇవన్నీ పెట్టుకుంటారు అన్నమాట. డైనింగ్ టేబుల్. ఇది కూడా ఆక్సిజన్ ఫిట్మెంట్స్. ఏం లేకుండా షో మొక్కలు అంతే. ఇవి జస్ట్ నార్మల్ గా. వీటికి నీళ్ళు పోయాలా? అంతే 4 days కి ఒకసారి వాటర్ ఫ్రై చేయాలి అన్న. ఓకే. ఎంత పడుతుంది? 120 నుంచి ఉన్నాయండి. 120 నుంచి 350 వరకు ఉన్నాయండి. బాగున్నాయి పుట్టుగా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. కలాంచన్ అండి. అవేమో చిన్నవండి, ఇవి పెద్దవి. ఇవి పూల ఈ మొక్కలని ఏదండి? పూలు కాదండి, అదంతా షో బోన్సాయి మొక్క అనమాట. పూలు. వీటి పేరు కలాంచలి. ఇది కలాంచి. ఇది కలాంచలి. ఇందులో రంగులు ఉన్నట్టున్నాయి. ఏదండి? ఇవి అన్ని రంగులు. ఏమేమి ఉంటాయి ఇంత కలర్స్? అందనే ఆరెంజ్, ఎల్లో, రెడ్, పింక్, బేబీ పింక్. ఆంతూరం అండి. ఇవి ఆంతూరం. పీస్ లిల్లీ అండి. ఇది ఓకే. ఇదే అనుకుంటే ఇక్కడ ఉన్నాయి. ఇవేదో విటోరియా అండి. ఇది విటోరియా. చిన్న మొక్క, ఇది పెద్ద మొక్క అండి. ఓకే. మాన్స్టిక్లు అండి. ఇవి అంటే దేనికి ఇది? ఆ మొక్క దానికి పాకుతుంది అనమాట. దానికి అలా పాకుతుంది. మరి ఇంకా పెద్ద అయితే అలానే అలా పాకుతూ ఉంటుంది అనమాట. ఇది పెద్ద జీజ్ అండి. జీజ్. వీటి పేర్లు చెప్తారు ఒకసారి? ఇవన్నీ డైఫోన్లు అండి. ఇవి డైఫోన్స్. ఓకే. ఎల్కోనియల్ అండి. ఇవి పేరు ఎల్కోనే. ఎల్కోనే. ఇవన్నీ డైఫోన్ అండి. మినియేచర్. మినియేచర్ అండి. మినేజర్. మినియేచర్. మినేజురా. ఓకే. పేరు అడిమిని. అడినిమ్. అడీనియం. ఇవన్నీ మొక్కలా? ఇవన్నీ షో మొక్కలు, బార్డర్ వేసుకునేవి. పూపియల్ అండి. ఇవి పూపియల్ అండి. ఇవి లిప్స్టిక్ అండి. లిప్స్టిక్. వీటి పేరు? ఇది ఏదైనా మరాంటల్ అండి. ఇవి మరాంటల్. ఇది ఇవి ముందలు ఉన్నాయి. అగ్లనిమ్మల్ వెరైటీ అండి. పింక్, గ్రీన్, వైట్ అలా మిక్సింగ్ ఉంటుంది అనమాట ఇందులో. డైఫోన్స్ అండి. డైఫోన్స్. రసాయన అండి. ఇది రసాయన. ఇది మాన్స్టర్ అండి. ఇది మాన్స్టర్ అండి. మాన్స్టర్. చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.